నమస్తే, నేను మీ జ్యోతికని. ఈరోజు నేను జ్యోతి కాటన్లో ఎక్సెల్ సైజ్ నైటీస్ తీసుకొచ్చానండి. ఈ ఎక్సెల్ సైజ్ నైటీస్ మీకు ఎవరికైనా కావాలనుకుంటే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే స్క్రీన్ షాట్ తీసి నాకు వాట్సాప్ చేయండి. నా వాట్సాప్ నెంబర్ వచ్చేసి 8790041557. ఈ నెంబర్కి మీరు స్క్రీన్ షాట్ తీసి పంపించారంటే మీ నైటీస్ మీకు పక్కన పెట్టేస్తానండి. అవైలబుల్గా ఉన్నాయంటే ఇదే నెంబర్కి ఫోన్పే కానీ గూగుల్ పే కానీ పేటిఎం కానీ చేయండి. చేసిన తర్వాత నాకు రిసిప్ట్ని షేర్ చేయండి. కాల్సిన ఎందుకు చూసేద్దాం. చూడడానికి ముందు ఎవరైనా నా ఛానల్లో కనుక ఫస్ట్ టైం వస్తే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోస్ చూస్తూ ఉండండి. మీ ఫ్రెండ్స్లో కానీ రిలేటివ్స్లో కానీ ఎవరికైనా జ్యోతి కాటన్ నైటీస్ అవసరం ఉన్న వాళ్ళకి నా వీడియోస్ని షేర్ చేస్తూ నన్ను ఎంకరేజ్ చేయండి. మీకు అందరికి తెలిసిన విషయమే కదా, నాకు బ్లాక్ కలర్ అంటే ఇష్టం కాబట్టి బ్లాక్ కలర్ నైటీతోనే స్టార్ట్ చేస్తాను. చూసేద్దాం పదండి. ఇది వచ్చేసి చెస్ట్ లూజ్ వచ్చేసి 48 ఇంచెస్ ఉంటుంది. లెంత్ వచ్చేసి మనకి 5'4" ఉంటుందండి. బెస్ట్ క్వాలిటీ అని జ్యోతి కాటన్. ఒకసారి చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాతే తీసుకోండి నేను చెప్తూ ఉంటాను. కాబట్టి ఏమని చెప్తూ ఉంటాను, జ్యోతి చెప్తుంది జ్యోతి కాటన్ గురించి. కాబట్టి ఎలాంటి డౌట్స్ లేకుండా చక్కగా తీసుకోండి, వేసుకోండి. మేడం ఇక్కడ ఒక్కటి చెప్పాలండి, అసలు తెలంగాణ ఏపీలో ఫ్లడ్స్ వచ్చేసి వరదలతోని ఎన్ని ఊళ్ళండి, అసలు కాలనీస్ చాలా కష్టపడుతూ ఉన్నారు. వాళ్ళని చూస్తే మనసు చాలా కలిచివేస్తూ ఉందన్నమాట. ఇలా చాలా చోట్ల జరుగుతూనే ఉంటాయి. కానీ మన కాలనీస్ చుట్టూ జరిగినప్పుడు చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది కదా. దయచేసి మనసున్న ప్రతి మనిషి కూడా దయచేసి వాళ్ళకి మంచినీళ్ళు ఆహారాన్ని సప్లై చేయండి మీరు. దయచేసి అంటే దయచేసి వాళ్ళ గురించి ఒక్కొక్కరు చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు, మామూలు వాళ్ళు, ఎవరైనా మనిషే కదండి. ఆకలి ఉంటుంది, వాళ్ళకి దాహం. మనం తిండి తినకపోయినా పర్వాలేదు కానీ మంచినీళ్ళు ఉండాలంటారు కదా. మీకు తోచినంత వంట చేసుకుని వెళ్ళి కాలనీస్లో ఇచ్చేసేయండి. మీకు దగ్గరలో ఉన్న కాలనీస్, ఇప్పుడు సేఫ్ సైడ్ ఉన్న కాలనీస్ ఉంటాయి కదా, వాళ్ళందరూ ఇప్పుడు అందరికి తీసుకెళ్ళి ఇస్తూ ఉంటే కొంతమంది దొరుకుతున్నాయంట, కొంతమంది దొరకట్లేదండి. వాళ్ళ ఇల్లు శుభ్రం చేసుకునేంత వరకైనా వాళ్ళు శక్తితో ఉండాలి కదా, మంచినీళ్ళు తాగాలి కదా, అన్నం తినాలి కదా. పిల్లలు అయితే పాలు కూడా లేవనేసి అంటున్నారు. వాళ్ళు ఏం లేదండి, మనం ఇంట్లో ఇప్పుడు సరే నేచర్కి ఎవ్వరం అతిథులం కాదు, అందరము సమానమే. ధనిక పేద అంటూ ఏమీ ఉండదు. నేచర్ సృష్టించిన విలయానికి ఎప్పుడు కూడా అందరూ సమానమే. ఎవరు ఎట్లుంటారో తెలియదు. మనం తింటున్నప్పుడు అనిపిస్తూ ఉంటుంది, మనం మంచిగా తింటూ ఉన్నాము, పాపం ఆకలితో అలమటిస్తున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు వరద బాధితులు ఇప్పుడు ప్రస్తుతానికి అనేసి మనకు అనిపిస్తూ ఉంది కదా. ఏం లేదు, మీరు అందరికి పంచాల్సిన అవసరం లేదు. ఒక వారం రోజులు ఒక్కొక్క ఇంటికి ఒక రోజు వండుకొని వెళ్ళి ఇచ్చేసేయండి. అలా వారం రోజులు పెట్టుకోండి. ప్రతి పూట వెళ్ళి వేడి ఇవ్వాల్సిన అవసరం లేదండి. ఒక పూట వండి పంపించండి ఒక ఇంటికి, వాళ్ళు రోజంతా తినేస్తారు. ప్రొద్దుట మధ్యాహ్నం ఈవినింగ్ అలా ఒక కాలనీ అంతా అనుకోండి. మీకు తోచిన సహాయం చేయండి. మంచినీళ్ళు ఇచ్చేవాళ్ళు మంచినీళ్ళు పంపించండి, అన్నం పెట్టేవాళ్ళు అన్నం పెట్టండి. ఎంత బాధ అనిపిస్తుంటుందండి వాళ్ళని చూస్తుంటే. దేవుళ్ళు ఎక్కడో లేరండి, మనుషుల రూపకంగానే కనబడతా ఉంటారు. ఏదో ఒక సందర్భంలో వాళ్ళు మంచి చేసిన వాళ్ళే వాళ్ళకి మనుషులు దేవుళ్ళలా కనబడతా ఉంటారు. అంతమందికి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఒక సేఫ్ సైడ్ ఉన్న కాలనీస్ ఆలోచించుకోండి. వరద బాధితులు ఉన్నారు కదా, ఆ కాలనీస్ మునిగిపోయిన వాళ్ళు ఉన్నారు కదా, వరదలు వచ్చి వాళ్ళకి ఒక రోజు ఒకరికి ఇచ్చేయండి, ఒక రోజు ఒకరికి ఇచ్చేయండి. అలా ఒక వారం రోజులు పెట్టుకోండి మేడం. ఎంత సంతోషంగా ఉంటుందో మనసు. వాళ్ళని చూస్తుంటే కలిసి వేస్తూ ఉంది. చక్కగా వాళ్ళంతా అది వరద నీరు తగ్గిన తర్వాత ఇల్లు శుభ్రం చేసుకునేంత వరకు ఉండాలి కదా. బ్రెడ్ ప్యాకెట్లు తీసుకెళ్ళి ఇవ్వండి, అరటిపళ్ళు ఇవ్వండి. వండుకోవడానికి వాళ్ళకి ఏం లేదు, రెడీగా ఉంటేనే తింటారు, తాగుతారు వాటర్ని, అంతే కదా. కాబట్టి దయచేసి ఒక మంచి సేఫ్ సైడ్ ఉన్న కాలనీస్ మంచిగా మనస్సు పెట్టుకుని మంచి మనసుతో మీరు అన్నము, కూరలు, పళ్ళు, నీళ్ళు తీసుకెళ్ళి ఇవ్వండి. చక్కగా వాళ్లకు మీరు దేవుళ్ళలా కనబడతారండి. ఆపదలు వచ్చినప్పుడే కదా ఆదుకోవాలి ఎవరైనా కూడా. కాబట్టి దయచేసి ఆలోచించండి. మీకు దగ్గరలో ఎవరైనా కాలనీస్ అలా కనుక ఉంటే దయచేసి ఒక వారం రోజులు వాళ్ళకి ఒక్కొక్క ఇంటికి ఒక్కొక్కరంటూ తీసుకెళ్ళి ఇవ్వండి. చూసారు కదండి, ఇది వచ్చేసి మనకి 375 రూపీస్ పడుతుందండి. అసలు నా గొంతు పోయింది మేడం, అందుకే నేను 2 డేస్ నుండి నాకు ఎటైనా వెళ్ళొస్తే అస్సలు ఓపిక ఉండదు.
ఇంట్రెస్ట్ రాదనమాట. అసలు నేను వీడియోసే చేయాలని ఇంట్రెస్ట్ రాలేదు. నాకు గొంతు కూడా సరిగా లేదు కాబట్టి ఇంకా నేను అస్సలు వీడియోస్ చేయలేదు. గొంతని కాదండి, నాకు అసలు ఎటైనా వెళ్ళొస్తే తొందరగా వీడియోస్ చేయాలనిపించదు, కొంచెం బద్ధకం వస్తుంది అనమాట. ఏ న్యూస్ కూడా నాకు తెలియదు. వచ్చిన తర్వాత నేను అంటే మామూలుగా వర్షాలు పడుతున్నాయి తెలంగాణ ఏపీకి అని తెలుసు, కానీ ఇంత ఘోరంగా వరదలు వచ్చాయి, ఊళ్ళు ఇలా అయ్యాయి, కాలనీస్ మునిగిపోయాయి అని తెలిస్తే అయ్యో బాబోయ్ ఇలా జరిగిందా అనుకున్నాను అనమాట. వచ్చాక మొబైల్ పెట్టుకొని చూస్తే అంత న్యూస్ అంతా అదే, తెలంగాణ ఏపీ తెలంగాణ ఏపీ, ఇవే న్యూస్. అసలు నేచర్కి ఎవ్వరం కూడా అతిథులం కాదండి, అందరము సమానమే. ఎవరం ఎట్లుంటామో తెలియదు, ధనిక పేదంటూ ఏముండదు. సమయానికి ఎవరైనా ఇప్పుడు వరదలలో చిక్కుకున్నారనుకోండి, ధనికులు ఎవరు పేదవాళ్ళు ఎవరండి? ఎవరు అన్నం పెడితే వాళ్లకు చక్కగా, ఎవరు అన్నం పెట్టినా వాళ్ళు తీసుకొని తింటారు అంతే. మంచినీళ్ళు ఇస్తే తీసుకొని తాగుతారు. అక్కడ మనం పేదవాళ్ళము గొప్పవాళ్ళము అనేది ఏం ఉండదు, అక్కడ ఏం కనబడదు అసలు. కాబట్టి దయచేసి ఆలోచించుకోండి. ఒక వారం రోజులు ఒక్కొక్కరు ఒక్కొక్క ఇంటికి మీరు పంపించండి వంట చేసి. పెద్ద కష్టమైన పని ఏం కాదు కదా, కాబట్టి దయచేసి ఆలోచించుకోండి. $375 ఇవి 1 kg వెయిట్లో 3 వస్తాయండి. ఒక్కోసారి 4 కూడా రావచ్చు. తెలంగాణ ఏపీకి 110 రూపీస్ పడుతుంది. తమిళనాడు కర్ణాటక వైపు వచ్చేసి 160 రూపీస్ పడుతుంది. వేరే వేరే సిటీస్కి వేరే వేరే ఛార్జెస్ ఉన్నాయి, మీరు అడిగినప్పుడు చెప్తాను. ఇంకా లేట్ చేయకుండా వెంటనే చూసేద్దాం. 375 ఎంతమంది మెసేజెస్ చేశారు మేడం, వీడియోస్ పెట్టడం లేదు ఎందుకని, ఎలా ఉంది మీ ఆరోగ్యం, ఎలా ఉంది, మీరు ఎలా ఉన్నారు, అసలు అబ్బాబ్బా. ఇంకా కొన్ని నేను అసలు ఏదో పైన మెసేజెస్ చూశాను అంతే, అందరి ఓపెన్ చేసి చూడలేదు. కొంతమందికి రిప్లై ఇచ్చాను మేడం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ అండి. నేను ఎలా ఉన్నాను ఏంటి అనేది కనుక్కుంటా ఉన్నారు మీరు. వీడియోస్ పెట్టడం లేదని కామెంట్ బాక్స్లో కూడా ఎవరో ఒకసారి పెట్టారు, మేడం 1 వీక్ అవుతుంది మీరు వీడియోస్ పెట్టి, ఇంతవరకు ఇంకా వీడియోస్ పెట్టలేదు, ఎలా ఉన్నారు ఏంటి అని కనుక్కుంటా ఉన్నారు. థ్యాంక్ యూ మేడం. 375 తోచిన వాళ్ళు పళ్ళు తీసుకెళ్ళి ఇవ్వండి, తినగలిగేవి ఇవ్వండి. వాళ్ళు వంటలు చేసుకోలేరు, పళ్ళు అనుకోండి తింటారు. అరటిపళ్ళు, ఏవో ఒక పళ్ళు, బ్రెడ్ ప్యాకెట్, ఒట్టిదైనా తిని ఉండగలుగుతారు కదా, ఆకలితో ఉండలేరు కదండి. 2-3 రోజులు ఉండాలంటే ఇప్పటికే చాలామంది పాపం అసలు మాకు అందడం లేదు, ఆహారం మాకు అందడం లేదని పాపం వాళ్ళు అసలు ఎంత బాధపడుతూ ఉన్నారో. తీసుకొచ్చిన కూడా కొన్ని పాడైపోయినాయి. అంటే ఎప్పుడూ వంట చేస్తారు కదా, తీసుకొచ్చి ఇచ్చేలోపు కూడా పాడవచ్చు, చెప్పలేం కదండి. కాబట్టి నిన్న నేను ఒక ఇది చూశాను అసలు దీంట్లో యూట్యూబ్లో, అది గవర్నమెంట్ వాళ్ళకి సప్లై చేసే ఈ బ్రెడ్ ప్యాకెట్లేనండి. ఈ స్వీపర్స్ ఉంటారు కదా మున్సిపాలిటీ వాళ్ళు, అక్కడ వెహికల్స్ ఆగి ఉంటే అరటిపళ్ళను బ్రెడ్ ప్యాకెట్లను దొంగిలిస్తూ ఉన్నారు. పోలీసు వాళ్ళని కోపం చేస్తూ ఉన్నారు, ఏంటమ్మా అని. అసలు ఎంత దారుణం అండి. వాళ్ళకి తీసుకెళ్లే వాటిని కూడా రోజు తింటూ కూర్చుంటున్న వాళ్ళు కూడా అలా దొంగతనం చేస్తే ఎలా ఉంటుంది చెప్పండి. హోల్స్ పెట్టేసి వాటికి బండ్లకి పైన ప్యాకింగ్లకు హోల్స్ పెట్టి తీసుకుంటా ఉన్నారు. ఎంత దారుణమైన పరిస్థితి అసలు నిజంగా. చ కొంచెం మనం తినేటప్పుడు ఒక్కసారి ఆలోచించుకోండి, ఎంతమంది ఆకలితో అలమటిస్తూ ఉన్నారు అని. వాళ్ళు బాగుంటే వాళ్ళు చేసుకుని తింటారు కదా. పరిస్థితులు ఎప్పుడు ఎవరికి ఎలా వస్తాయో తెలీదు. కాబట్టి దయచేసి ఆలోచించుకొని మంచి మనసున్న ప్రతి మనిషి కూడా దేవుళ్ళతో సమానమే ఎదుటి వాళ్ళకి. కాబట్టి దయచేసి ఆలోచించుకొని మీకు తోచిన ఫుడ్, వాటర్ బాటిల్స్, పళ్ళు పళ్ళాలు ఏవో ఒకటి పంపించండి ఒక్కొక్క ఇంటికి. అందరికి దొరకడం లేదు, ఇట్లా మాకు పంచుతూ ఉన్నారు కానీ దొరకడం లేదు, పంచుతూ ఉన్నారు కానీ దొరకడం లేదంటా ఉన్నారండి. ఒక్కొక్క ఇంటికి వెళ్ళి ఇవ్వండి. ఒక్కొక్క ఇంటికి చక్కగా 3 పూటలు వాళ్ళు తింటారు కదా, ఆరోగ్యంగా ఉంటారు. వాళ్ళ పనులు వాళ్ళు చక్కగా శక్తి వస్తుంది, ఆరోగ్యంగా ఉండి వాళ్ళ ఇండ్లు క్లీన్ చేసుకొని వాళ్ళకి వాళ్ళు వండుకొని తినేంత వరకైనా వాళ్ళు కొంచెం తిని ఉంటారు కదా. కాబట్టి
వరద నీరు తగ్గేంత వరకు దయచేసి మీకు తోచిన సహాయం వాళ్ళకి చేయండి ఫుడ్ రూపకంగా. 375 చూసారు కదా, బోలెడ్ నైటీస్ చూపించాను. ఇంకెందుకు ఆలస్యం, మంచి మంచి నైటీస్ని మీకు నచ్చిన వాటిని మీకు నచ్చిన కలర్స్ని సెలెక్ట్ చేసుకుని మీ సొంతం చేసుకోండి. ఇదండి విషయం. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాము. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ.